శ్రీనివాస్. నమస్తే అండి. ఏమిటి అంటే గత ప్రభుత్వాల తప్పిదాలు లేకపోతే ఏమైనా అనుకోవచ్చు, అసలు ఈ బడ్జెట్ సెషన్లో తేలింది ఏంటంట? అసలు నిజంగా బడ్జెట్ మీద అయిందా చర్చ, లేకపోతే ఇంకా ఈ నీళ్ల మీద మంటలు ఇంకా రేగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి? యాక్చువల్గా ఇక్కడ రెండు, ఒకటి రాజకీయ నాయకులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లాగా నదీ జలాల మీద మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుంటే బాగుంటుంది. నేను మీడియాలో చూస్తూ ఉన్నాను, అసెంబ్లీలో చూస్తూ ఉన్నాను. రాజకీయ నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకరిని దోషిగా నిలబెట్టాలని ఒకరు, సరే ఇప్పుడు మేమున్నప్పుడు అక్కడ సమాధానం డెఫినెట్గా గతంలో ఒక మంచి ఉద్దేశంతో మేము ఒక గొప్ప ప్రాజెక్ట్ని చేసామని అంటున్నాం. సరే ఇప్పుడు ఏమైంది వారు రెండు, ఒకటి మేము ఒకవేళ నిజంగా అక్కడ తప్పులు ఏమైనా ఉంటే టెక్నికల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని అది విజిలెన్స్తో చేస్తారా, ఇంకోటి చేస్తారా, దేంతోనైనా చేయండి, మేము ఎంక్వైరీని స్వాగతిస్తున్నామని చెప్పాం. చెప్పిన తర్వాత కూడా దాన్ని రాద్ధాంతం చేస్తూ అంటే ప్రజల ముందు వారికి ఉన్నటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నామని ఒక అవకాశాన్ని తీసుకొని విజువల్స్ వేసి సినిమా ఎఫెక్టివ్ లాగా చూయించి ప్రజల ముందు కంప్లీట్ మమ్మల్ని ఏదో దోషిగా నిలబెట్టి వాళ్ళేదో ఘనకార్యం. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? జనరల్గా ఒకవైపు ఎంక్వైరీ చేయాలి, ఏమైనా తప్పులు ఉంటే అక్కడ ఇంజనీర్లా, కాంట్రాక్టర్లా, లేకపోతే ఆనాటి పరిపాలకుల మీద ఉంటే ఏదైనా చర్యలు తీసుకోమనండి. అదొక వైపు జరుగుతూనే ఉండాలి, స్టాట్యుటరీ ఏదైతే ఉంటుందో. రెండో వైపు ఏం జరగాలి? మొత్తం టెక్స్ట్గా ఏదన్నా మనము ఒక కొలాప్స్ అయినప్పుడు మొన్న ఫారెన్ ఇంజనీర్స్ని పిలిచినాం, ఫారెన్ టెక్నాలజీని వాడుకున్నాం. ఏది మన అండర్ పాస్ ఏదో కూలిపోయినప్పుడు దేశంలో ఒక దగ్గర. సో అదే రకంగా ఇక్కడ కూడా బుద్ధుడు మునిగిపోయినప్పుడు కూడా మనం విదేశాల నుంచి తెచ్చుకొని ఒక టెక్నికల్ ఎక్విప్మెంట్ తెచ్చి ఇంజనీర్లను తెచ్చి ఫారెన్ ఇంజనీర్స్ని ఆ బుద్ధిని బయటికి తీసి పెట్టినాం. జరుగుతాయి, ఒక సివిల్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు ఏవో కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిని ఎట్లా రెక్టిఫై చేద్దాం, ఎంత తొందరగా మళ్ళీ రైతులకు నీళ్ళు అందిద్దాం, ఆ ఉద్దేశమే ఎక్కడ ప్రభుత్వం దగ్గర కనిపించట్లేదే. మీరు రెండు సరిసమానం జరగాలి కదా. అంటే కంప్లీట్గా నా భయం వేస్తుంది ఒక్కోసారి. ఏంటంటే మొత్తం దాన్ని కొలాబ్ చేసి ఎండబెట్టేసి ప్రాజెక్ట్ ఏమైందని చెప్పి అసలు ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి కూడా కొంత భయాందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఎంతకైనా తెగింపు చేస్తుంది. ఇది అల్టిమేట్గా నేను ఒకటే రెండు విధానాలుగా జరగాలి. ఒకటి, తప్పులు ఏమైనా ఉంటే ఎర్రింగ్ అఫీషియల్స్ ఉంటే వారి మీద చర్యలు తీసుకోండి, కాంట్రాక్టర్ తప్పిదం ఉంటే చెయ్యండి, ఇంకేది ఉన్నా సరే ఏ ఏజెన్సీ ఉన్నా సరే మీరు కఠినమైన చర్యలు తీసుకోండి. అది పబ్లిక్ మనీతో ఇదైంది. రెండోది మేము ఏమంటున్నాం, ఇమీడియట్గా మీరు రేపు ఏం చేయబోతా ఉన్నారు? దాన్ని అట్లనే ఎడారిలాగా పెడతారా? మమ్మల్ని ఇంకా ఎంతకాలం దోషిగా చూయించుకుంటూ కాలం వెళ్ళబూస్తూ బ్రతుకుతారు మీరు? అంటే ఇది ఒకటి తేలాలి ఫస్ట్. రేపు దాన్ని ఏం చేయబోతున్నారు అనేది చెప్పట్లేదు కదా. రైట్. అంటే కమిటీలు వేసి విచారణ చేపడతామని అంటోంది ఈ ప్రభుత్వం. నిజంగా అంటే కమిటీలు వేస్తే విచారణ అన్నది ఇట్స్ లాంగ్ ప్రాసెస్ అండ్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఇన్వెస్టిగేషన్. మరి దానికి రెడీగా ఉందా మరి బీఆర్ఎస్ గత ప్రభుత్వం? నేను ఏమంటున్నా అంటే ఒక నాన్ పొలిటికల్గా, ఒక పొలిటీషియన్ కానీ నాన్ పొలిటికల్గా చెప్తా ఉన్నాను, ఇవన్నీ బ్లాక్మెయిలింగ్ చర్యలు అండి. బ్లాక్మెయిలింగ్ చర్యలు. వారికి ఉన్న అవకాశాన్ని ప్రజల ముందు ఒక మహానాయకుడు బాగా ప్రజలలో వేలునుకపోయినారు కాబట్టి ఈ గతంలో వెనకట రాజులు మనం ఔరంగజేబుని చూసినాం, మన టెంపుల్ గులగొట్టి వాళ్ళ టెంపుల్ కట్టడం, మళ్ళీ ఈ మధ్య వాళ్ళ గులగొట్టి మనం కట్టడం, అది ఏంటి మన సద్దాం హుస్సేన్ కాగానే ఆయన విగ్రహం తీసేయడం. అంటే ఆనవాళ్ళే లేకుండా చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది ప్రభుత్వం. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి నిర్మాణాలన్నీ కూడా ప్రజలకు దాన్ని మార్చేసి అసలు ఏమీ జరగనట్టుగా చూపిస్తామని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అట్లా చేస్తే ఇవాళ కేసీఆర్ గారు కట్టిన సెక్రటరియట్లో ఎందుకు కూర్చుంటున్నారు? ఆ రాజులు కట్టినటువంటి అసెంబ్లీలో మీరు ఎందుకు కూర్చుంటున్నారు? ఇవాళ ఒక రాజకీయపరమైన నాయకుడు మేము తెలంగాణ తల్లిని పెడదామనుకున్నటువంటి ప్లేస్లో ఇవాళ రాజీవ్ గాంధీ గారిని, ఒక పొలిటీషియనే కదా అల్టిమేట్గా, మీరు ఇవాళ పెడతా ఉన్నారు రాజీవ్ గాంధీ గారిని. రేపు ఇంకో పార్టీ వస్తుంది, వారి పార్టీ నాయకుడు అంటారు. కానీ అల్టిమేట్గా ఒక దేశానికి ఉపయోగపడి ఒక ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసినప్పుడు మనం ఐడల్ని పెట్టుకున్నాం. ఆ ఐడల్ గురించి పెట్టినటువంటి స్థలంలో రాజీవ్ గాంధీని పెట్టడం అంటే మొత్తం రేపు పథకాల పేర్లు దళిత బంధు తీసేసి ఏదో పేరు పెట్టినారు. సో ఈ రకంగా సరే పేర్లు ఏవైతే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పండి, మీరు ఏ రకంగా చేస్తారో చెప్పండి. ఏ స్కీమ్ లాంచ్ అయిందండి? ఇవాళ 6 గ్యారంటీలు పెట్టి మీరు ప్రభుత్వంలోకి వచ్చినారు, ఒక్క వారంటీ కూడా కంప్లీట్ చేయట్లేదు మీరు. ఇవాళ అనేక రకమైనటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చి ప్రజలని ఆ హామీలకు కొంత అంటే లబ్ధి చేకూరి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎట్లా అమలు పరుస్తాము, బడ్జెట్ని ఎట్లా పెంచుకుందాము, రెవెన్యూ రిసిప్ట్స్ ఎట్లా పెంచుదాము, రేపు ఎట్లా మీరు తెచ్చుకుంటారు, ఇవన్నీ కూడా అసలు ఏం చర్చ జరగట్లేదు అక్కడ. బీఆర్ఎస్ పార్టీని ఎట్లా దోషిగా నిలబెట్టాలి, ఇది ఒక్క కార్యక్రమం తప్ప మేము పరిపాలనకు వచ్చినాం, ప్రజలని ఎట్లా స్వాంతనపరచాలి, వారికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి మనం హామీలు ఇచ్చినాం, వాటిని ఎట్లా నెరవేర్చామనే చర్చ జరగాలి. మీరు ఇంకోటి చెప్తాను, అసలు ఈ సెషన్ దేని గురించి పెట్టినారండి? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అసలు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టడమే తప్పు. ఎందుకంటే
పూర్తి స్థాయి ఫుల్ టైం గవర్నమెంట్ని మనం తెచ్చుకున్నాం. అంటే ఏమంటారు, కేంద్రం ఓటాన్ అకౌంట్ పెట్టింది కదా, కేంద్రం నుండి మనకు ఎంత వస్తుందో దాని ఇన్పుట్ ఈ బడ్జెట్లోకి తీసుకొని పెట్టాలి కదా అని వీళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఏమంటున్నాను, కేంద్రం ఎంత వచ్చేది వస్తుంది, కానీ ఇక్కడ సరే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోయినా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడు అన్నీ చర్చింపబడాలి కదా బడ్జెట్ మీద. మరి బడ్జెట్ని పక్కకు పెట్టి తీర్మానాలు తేవడం, సరే ఇప్పుడు మొన్న ఆగమేఘాల మీద బీసీ తీర్మానం తెచ్చారు. అసలు తీర్మానం ఏంటి, చట్టబద్ధత కావాలని కోరుతా ఉన్నాం. మీరు సింగిల్ ఒక పేజ్ రెజల్యూషన్ తెచ్చేసి బీసీలకు ఏమో చేస్తున్నామని చెప్తా ఉన్నారు. నేను గతంలోనే చెప్పాను, కమిటీల పేరుతో కమిషన్ల పేరుతో బీసీల విషయంలో కాలయాపన చేసి కాటికి చేర్చినారని చెప్పినాను. కమిషన్లు కమిటీలన్నీ కూడా కాలయాపనతో కమిటీలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎన్ని కమిటీలు అండి, కాలేకర్ కమిటీ